హాయ్ గైస్, వెల్కమ్ టు బిల్డ్ విత్ నిఖిల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం యాంటీ గ్రావిటీని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం అండ్ ఎలా సెటప్ చేయాలి, హౌ వీ క్యాన్ యాక్సెస్ ది ఏజెంట్స్, అసలు ఆ ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలి, హౌ క్యాన్ వి బిల్డ్ యాప్స్ అనేది మొత్తం చెక్ చేద్దాం. అండ్ ఫస్ట్ వీ హ్యావ్ టు కమ్ టు దిస్ URL లైక్ డౌన్లోడ్ యాంటీ గ్రావిటీ ఫర్ మ్యాక్ఓఎస్. నేను మ్యాక్ఓఎస్లో ఉన్నా కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ ఐ నీడ్ టు డౌన్లోడ్ యాపిల్ సిలికాన్ అప్లికేషన్. అండ్ మీరు కనుక విండోస్లో ఉంటే డౌన్లోడ్ ఫర్ విండోస్ విచ్ ఇస్ x64. అండ్ రీసెంట్ అయిన గూగుల్ I/O 2026 ఈవెంట్లో వాళ్ళు గూగుల్ యాంటీ గ్రావిటీని 2 parts చేశారు. దే మేడ్ 2 parts. నౌ ఇప్పుడు డౌన్లోడ్ చేసేటప్పుడు మేక్ ష్యూర్ యాంటీ గ్రావిటీ IDE అని ఇవ్వండి. సో ఇట్ విల్ బి నావిగేటెడ్ టు దిస్ వెబ్సైట్. ఎందుకంటే వాళ్ళు పాతది ఏం చేశారు అంటే వాళ్ళు సేమ్ లైక్ కోడెక్స్ లాగా లైక్ దే చేంజ్ ది ఎంటైర్ థీమ్. సో క్లిక్ యాంటీ గ్రావిటీ అండ్ డౌన్లోడ్ దిస్ థింగ్. లైక్ వన్స్ యూ డౌన్లోడ్ అయ్యాక లైక్ ఇట్ ఇస్ ఆస్కింగ్ ఫర్ ది పాత్. క్లిక్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఫర్ macOS like just click on install and drag and drop to the JPEG format which is in this thing. Okay, యాంటీ గ్రావిటీ DMG నుంచి అప్లికేషన్స్లోకి పుల్ అండ్ డ్రాప్ చేయండి. వన్స్ ఇట్ ఇస్ డన్ మీకు యాంటీ గ్రావిటీ ఇలా ఓపెన్ అవుతుంది. బై డిఫాల్ట్ యూ క్యాన్ స్టార్ట్ దిస్ ప్రాజెక్ట్ లైక్ దిస్. అండ్ ఇక్కడ నుంచి ఓపెన్ ఏ న్యూ ప్రాజెక్ట్. నేను ఒక ఫ్లటర్ న్యూ ప్రాజెక్ట్ అండ్ లైక్ క్రియేట్ చేశాను ఒక ఫోల్డర్. అండ్ నౌ ఐ విల్ షో యూ how we can create a new app in anti-gravity without any coding skills. Okay, yeah. Now from here if you see here we can click on this agent ante entante agent is nothing but a simple like a ChatGPT. కాకపోతే ChatGPT ఏమవుతుంది అంటే ChatGPT మనకి అవుట్ ఆఫ్ ది ప్రాజెక్ట్లో ఉంటుంది కాబట్టి ChatGPTకి మన కోడ్లో ఉన్న కాంటెక్స్ట్ ఏం తెలియదు. సో దాని దగ్గర మన కోడ్ డేటా అంతా ఏమి ఉండదు కాబట్టి మనం దాన్ని ఏమైనా అడిగితే అది మనకి ఆన్సర్ ఇస్తుంది అంతే. కానీ ఏజెంట్ అది అలా కాదు. ఏజెంట్కి లైక్ మన కోడ్లో ఉన్నదంతా తెలుస్తుంది. లైక్ ఎంటైర్ కోడ్ యాక్సెస్ మన ఏజెంట్కి ఉంటుంది. సో యూ హ్యావ్ టు జస్ట్ ఆస్క్ ఫర్ లైక్ నాకు ఈ చేంజెస్ చేసివ్వు, నాకు ఆ చేంజెస్ చేసివ్వు అంటే ఏజెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ అది మొత్తం చేంజెస్ అనేది చేస్తుంది. See now I want to create a new Flutter project. Now నేను ఏజెంట్కి ఒక కమాండ్ ఇస్తాను, క్రియేట్ న్యూ ఫ్లటర్ ప్రాజెక్ట్. అండ్ నేమ్ వచ్చేసరికి ఐ వాంట్ టు గివ్ నేమ్ లైక్ లెట్స్ మేక్ ఏ కౌంటర్ యాప్ ఇన్ ఫ్లటర్ కౌంటర్ యాప్. and keep the name for this app counter app. Okay, and also while developing app package name is important. So use the package name as com dot my name is Nikhil, so I am going with Nikhil dot counter app. I think these details are enough for now. And ikkada manaki drop down చూస్తే we have multiple models. 3.5 ఫ్లాష్ అది లైక్ రీసెంట్గా లైక్ మే 13th మే 20th రోజు లాంచ్ అయిన మోడల్ ఇది, లైక్ లేటెస్ట్ జెమినై మోడల్. అండ్ వీ ఆల్సో హ్యావ్ 3.1. నౌ ఐ విల్ గో విత్ 3.5. లెట్స్ సీ హౌ డస్ ఇట్ పర్ఫామ్. ఓకే, అండ్ వీ విల్ గో విత్ ఐ only. Why to go with medium? Okay, now I will click on send button. Okay, now we will see what will happen. Now agent is going through my downloads folder, my entire folders path, which ఎక్కడైతే ఈ ఫోల్డర్ ఉందో ఆ పాత్లోకి వెళ్ళింది. And now it is checking for all these things. Let's wait. Okay, now okay, Flutter version okay అడుగుతుంది. ఓకే, నైస్. ఓకే, నా ఇక్కడ మనకు ఒక రిపోర్ట్ లాగా లైక్ డాక్యుమెంట్ లాగా ఇచ్చింది. వాట్ ఆర్ ది థింగ్స్ దట్ ఏజెంట్ ఈస్ గోయింగ్ టు డూ. అది ఏదైతే చేస్తుందో అది మనకు రిపోర్ట్లా ఇచ్చింది. వన్స్ వీ క్లిక్ ఆన్ ప్రొసీడ్ లైక్ మనం ఇదంతా వెరిఫై చేసుకోవచ్చు అది కరెక్ట్ ఉందా లేదా అని. ఒకవేళ కరెక్ట్ ఉంది ఓకే ప్రొసీడ్ అవ్వు అంటే లైక్ అది ఇంకా దుమ్ము దూలుతుంది. ఇంకా
యాప్ అంతా అదే బిల్డ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు అది ఏమి ఇచ్చింది, క్రియేట్ ఏ న్యూ ఫ్లటర్ యాప్ విత్ .com. ఓకే నా ఆర్గనైజేషన్ నేమ్ .NIKHIL, ప్రాజెక్ట్ నేమ్ కౌంటర్ యాప్. ఓకే ఇది కమాండ్. ఓకే ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. ఓకే ఐ విల్ క్లిక్ ఆన్ ప్రొసీడ్. ఇప్పుడు ప్రాజెక్ట్ మొత్తం క్రియేట్ చేసింది. అది ప్రాజెక్ట్ మొత్తం క్రియేట్ చేశాక వీ విల్ ఆల్సో సీ హౌ టు రన్ దిస్ ఫ్లటర్ యాప్. సి నా ఇప్పుడు మనకి లైక్ ఎంటీ మనకి రిపోజిటరీ అనేది ఇక్కడ ఓకే ఇనిషియలైజ్ కూడా అయ్యింది. ఓకే నా అన్ని చేంజెస్ కూడా ఇక్కడ డిటెక్ట్ అవుతున్నాయి. వాట్ ఆర్ ది చేంజెస్ దట్ మేడ్ అనేది. నా ఇక్కడ మనకి బై డిఫాల్ట్ మనం ఫ్లటర్ యాప్ అలా అయితే క్రియేట్ చేస్తే మనకి ఏవైతే ఫోల్డర్స్ వస్తాయి అన్ని ఫోల్డర్స్ వచ్చాయి మనకి ఇక్కడ. లినక్స్, మ్యాక్ఓఎస్, వెబ్, విండోస్ అన్నీ వచ్చాయి. ఓకే నా వీ విల్ చెక్ ది కోడ్, మెయిన్ అసలు ఏం రాస్తుంది. ఓకే నా ఇదే ఇట్ ఈస్ రీప్లేసింగ్ ది డిఫాల్ట్ కోడ్ విత్ ది కౌంటర్ యాప్ కోడ్. ఓకే నైస్, నైస్. ఓకే ఇన్ ది మీన్ వైల్ మనం ఎమ్యులేటర్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్లటర్ ఎమ్యులేటర్స్ అని వస్తాయి మనకి. ఎమ్యులేటర్స్ అన్నీ వస్తాయి. we will go with Pixel 7. Flutter emulators launch Pixel 7. ఇప్పుడు మనకి Pixel 7 emulator లాంచ్ అవుతుంది. ఓకే యాక్చువల్లీ నా దగ్గర ఆల్రెడీ ఎమ్యులేటర్ ఓపెన్ ఉంది, అందుకే ఇష్యూ వస్తుంటుంది. మేబీ వీ క్యాన్ క్లోజ్ అండ్ ఓపెన్ ఇట్ అగైన్. మీకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు చూడండి నేను కమాండ్ ఇందాక ఓపెన్ ఉంది కాబట్టి ఇట్ వాస్ థ్రోయింగ్ ఎర్రర్. ఇప్పుడు ఎమ్యులేటర్ క్లోజ్ చేసా కాబట్టి ఇప్పుడు ఓపెన్ అయింది. ఓకే ఇప్పుడు ఇదంతా చేంజెస్ చేసింది. మనం ఇప్పుడు యాప్ రన్ చేద్దాం. యాప్ రన్ చేసి చూద్దాం. ఫ్లటర్ రన్ అవుతా. ఫస్ట్ మనం ఫ్లటర్ వర్షన్ చూద్దాం, అసలు ఏది వాడిందో చూద్దాం. ఫ్లటర్ వర్షన్ వచ్చేసరికి 3.3.5 వాడింది అండ్ యాడ్ వర్షన్ వచ్చేసరికి 3.9.2 వాడింది, విచ్ ఇస్ నైస్, విచ్ ఇస్ లేటెస్ట్ వర్షన్. ఓకే నౌ వీ విల్ రన్ దిస్ యాప్ ఫ్లటర్ రన్. ఓకే నౌ వీ విల్ సీ హౌ డస్ దిస్ బిల్డ్ యాప్ అనే. ఇది ఫస్ట్ టైం కాబట్టి దిస్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ ఫర్ బిల్డింగ్ దిస్ యాప్. ఫస్ట్ టైం ఎప్పుడన్నా కానీ మనం యాప్ ఇనిషియలైజ్ చేసి కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఏపీకే బిల్డ్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 2 to 5 minutes. If you are running on Mac OS, it will like 1 to 2 minutes. If it is Windows, it is like based on your RAM that you are using for the laptop, that will go up to 5 minutes. Okay, మనం meanwhile Flutter latest version చూద్దాం. Flutter latest version, what is it? Flutter release notes like that. Flutter 3. Okay, stable versions are this. Okay, nice. Flutter what's in the docs. Okay, Flutter 3.8 and release. Okay, this is 13th August 2025. 3.5. Okay. ఇప్పుడు మనం వాడుతున్న వర్షన్ వచ్చేసరికి 3.35. దిస్ ఇస్ ది వర్షన్, స్టేబుల్ వర్షన్ మనం వాడుతున్నాం. 3.92 డాట్ వర్షన్ ఇది మనం వాడుతున్నాం. ఇఫ్ యూ వాంట్ టు లైక్ మనం కనుక మల్టిపుల్ ఫ్లటర్ వర్షన్స్ మధ్యలో స్విచ్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు ఇన్స్టాల్ దిస్ FVM, ఫ్లటర్ వర్షన్ మేనేజర్ అనేది ఒకటి ఉంటుంది. FVM ఇన్స్టాల్ చేసుకుంటే ఏమవుతుంది అంటే వీ క్యాన్ ఈజీలీ స్విచ్ బిట్వీన్ మల్టిపుల్ ఫ్లటర్ వర్షన్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. మనకి ఫర్ సపోజ్ దట్ మైట్ బి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ దట్ వీఆర్ వర్కింగ్ ఆన్. ఒక ప్రాజెక్ట్ వచ్చేసరికి 3.19లో ఉండొచ్చు, ఇంకొక ప్రాజెక్ట్ 3.15లో ఉండొచ్చు అండ్ డాట్ వర్షన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. అండ్ మన సిస్టంలో ఉండేది ఒకటే డాట్ వర్షన్ ఉంటుంది. లైక్ వన్స్ లైక్ మనం ఎప్పుడైతే ఫ్లటర్ ఇన్స్టాల్ చేస్తామో డాట్ అండ్ ఫ్లటర్ ఒకటే వర్షన్ ఇన్స్టాల్ అవుతుంది. సో ఈ వర్షన్ అనేది దానికి కంపాక్టబుల్ ఉండదు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే మనము FVM ఇన్స్టాల్ చేసుకుని FVMతో ఏం చేస్తామంటే వీ క్యాన్ స్విచ్ బిట్వీన్, వీ క్యాన్ సింప్లీ డౌన్లోడ్ దట్ పర్టికులర్ వర్షన్ అండ్ వీ క్యాన్ స్విచ్ అనమాట. దట్ వీ విల్ చెక్ ఇన్ నెక్స్ట్ వీడియోస్.
For now, we will check how this app is functioning right now. Yeah, I think app కూడా ఓపెన్ అయ్యింది. నైస్ డీబగ్స్ కాల్స్ చేద్దాం అండ్ సేవ్ అండ్ డూ ది ఆట్ రిప్రెస్. ఓకే, నా ఇక్కడ బ్యానర్ కూడా పోయింది. ఇప్పుడు నాకు ఈ థీమ్ అసలు నచ్చల. ఐ వాంట్ టు మేక్ దిస్ థింగ్ మోర్ బెటర్. I didn't like the current thing. Can you make this app more better? Oh, typos. Okay, no problem. Agent can still understand. Okay, counter app, make the app. ఓకే, ನಾವು ఇంకొక కామెంట్ ఇద్దాం. లైక్ ఎలా అంటే ఒక సిస్టమ్ ప్రాంప్ట్ లాగా ఇద్దాం. థింక్ లైక్ అన్ సీనియర్ యూఐ యూఎక్స్ డిజైనర్ అండ్ మేక్ దిస్ యాప్ టు లుక్ బెటర్ అండ్ ఫీల్ బెటర్. నౌ వీ విల్ చెక్. లైక్ వీ విల్ ఇవన్నీ కూడా మనం స్టేజ్లోకి యాడ్ చేసిద్దాం. ఓకే, నౌ we will check all the changes what the agent has made. ఇంకా మళ్ళీ ప్లాన్ ఏది ఇచ్చినట్టుంది. ఏం ప్లాన్ ఇచ్చినది చూద్దాం. ప్రీమియం కౌంటర్ ప్రీ డిజైన్ డిపెండెన్సీ ప్లాన్ అంట. మోడర్న్ డిజైన్ అండ్ థీమ్, డార్క్ థీమ్, లైట్ థీమ్ ఇచ్చింది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. టైపోగ్రఫీ కూడా ఇచ్చింది, విజువల్ కార్డ్స్ ఇచ్చింది. నైస్. అండ్ ఆల్సో ప్రైమరీ కౌంటర్ డాష్ బోర్డ్. ఓకే, లార్జ్ యానిమేటెడ్లో స్లైడింగ్. ఓకే, స్మూత్లీ చిప్స్ ఫర్ +1 +5. ఓకే, వెరీ నైస్. ఓకే, యా దిస్ లుక్స్ వెరీ గుడ్. నా ఇది లైక్ దిస్ డిస్క్రిప్షన్ అంతా కూడా లైక్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. లైక్ విల్ క్లిక్ ఆన్ ప్రొసీడ్ అండ్ చెక్ అది ఎలా చేంజెస్ చేస్తుందో. అండ్ యాప్ని ముందు చెక్ చేద్దాం. బై యూజింగ్ దిస్ ఏజెంట్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. లిమిటేషన్స్ ఇన్ ది సెన్స్ ఏజెంట్ మొత్తం ఫ్రీ కాదు. లైక్ ఏజెంట్కి కొన్ని క్రెడిట్స్ అంటూ ఉంటాయి. తర్వాత క్రెడిట్స్ కూడా మళ్ళీ రెన్యూ అవుతాయి. ఆ క్రెడిట్స్ అయిపోయిన తర్వాత వీ కెనాట్ యూజ్ ది ఏజెంట్ అనమాట. అవి చెక్ చేయాలంటే మనం ఇక్కడ ఓపెన్ యాంటీ గ్రావిటీ ఐడి యూజర్ సెట్టింగ్స్. ఓకే, ఎక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ మోడల్స్లోకి వెళ్ళారంటే ఇక్కడ చెక్ చేయొచ్చు మీరు ఎంతవరకు వాడారు అని. ప్రతి మోడల్కి ఒక కోటా అనేది ఉంటుంది. ఈ కోటా అయిపోయిందంటే మీరు ఆ మోడల్ని ఇంకా వాడలేరు అనమాట. ఆ మోడల్ని అస్సలు వాడలేరు. సో అందుకని చెప్పి మీరు ఎప్పుడైతే వాడుతున్నారో బేస్డ్ ఆన్ యువర్ కాంప్లెక్సిటీ ఆఫ్ ది టాస్క్ యూస్ పర్టికులర్ మోడల్. ఇఫ్ యూ సే ఐ వుడ్ సజెస్ట్ మీకు ఒకవేళ కాంప్లెక్స్ థింకింగ్ లాంటి ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనుకోండి, go with the Claude Sonnet 4.6 and Claude Opus 4.6. These are very good at achieving like major complexity tasks అనమాట. ఒకవేళ బేసిక్ ఫంక్షనాలిటీ జస్ట్ లైక్ చేంజింగ్ ది కలర్, ఒకవేళ బటన్ అనేది ఇంకా బెటర్ చేయాలి, జస్ట్ వాంట్ టు యాడ్ ది నావిగేషన్, అలాంటి వాటికి జస్ట్ గో విత్ 3.1 అండ్ 3.5. జస్ట్ ఇంకా నేను చెక్ చేయాలి 3.5 అది ఇంకా ఎలా బెటర్ ఉంటుంది అనేది. సో నౌ ఐ కెన్ సీ లైక్ చాలా చేంజెస్ చేసింది. Just we will do the hot restart and check the app is working. అబ్బా ఫెంటాస్టిక్. ఇప్పుడు మనం చూసినట్టయితే అంత హార్డ్ కోడెడ్ డేటా ఇచ్చింది. నైస్. వీ క్యాన్ స్టిల్ డూ ది కౌంటర్. మనం ఒక కౌంటర్ యాడ్ చేద్దాం. ఏంటి, డ్రింక్ వాటర్. టార్గెట్ గోల్ వచ్చేసరికి ఏదో బ్లూ వాటర్. ఓకే, అప్పుడు చూస్తే 1 time 2 time 3 time 4 time చేస్తాం. 50 చేద్దాం. 50 అయ్యే గేమ్ వస్తుంది అసలు. అమ్మో 59 79 కూడా వెళ్ళిపోయింది. కానీ టోటల్ 50. ఇవన్నీ లైక్ అప్కమింగ్ లైక్ ఏజెంట్కి ఇస్తూ టాస్క్ మనం ఇంకా బెటర్ చేయొచ్చు యాప్ని. లైక్ డార్క్ థీమ్ అండ్ లైట్ థీమ్ బోత్ ఆర్ వర్కింగ్. ఫర్ నౌ వీ మేడ్ అన్ యాప్ విచ్ ఈజ్ లైక్ నిఖిల్స్ కౌంటర్ యాప్. వెరీ గుడ్, బెటర్. ఓకే, ఇప్పుడైతే ఈ వీడియోలో లైక్ మనం యాంటీ గ్రావిటీ ఐడి ఇన్స్టాల్ చేసాం. మేక్ షూర్ వైల్ డౌన్లోడింగ్ మీరు పక్కా యాంటీ గ్రావిటీ ఐడి అని ఇవ్వండి. బికాస్ వాళ్ళు మొన్న మొత్తం మార్చారు, యాంటీ గ్రావిటీ మొత్తం మార్చేశారు. గూగుల్ I/O 2026 ఈవెంట్లో వాళ్ళు కొత్తది యాంటీ గ్రావిటీ తీసుకొచ్చారు, విచ్ ఇస్ లైక్ కోడెక్స్. మనం అక్కడ ఏజెంట్ లాగా ఐడిలా ఉండదు అది, విచ్ ఇస్ లైక్ కోడెక్స్లా ఉంటుంది అది, లైక్ UI అంతా.
మనం ప్రాంప్ట్స్ ఇస్తాము, లైక్ మనం ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని ప్రాంప్ట్స్ ఇస్తే అదే డైరెక్ట్గా చేంజెస్ అన్ని చేస్తుంది. మనకి ఇలా కోడ్ చూడడానికి ఉంటుంది అనమాట, ఇలా కోడ్. అందుకే లైక్ మేక్ షూర్ వై డౌన్లోడింగ్ గివ్ ది ఐడి అని ఇవ్వండి అండ్ ఫస్ట్ ఇది డౌన్లోడ్ చేయండి. క్లిక్ ఆన్ డౌన్లోడ్ ఫర్ వెదర్ యు ఆర్ ఆన్ macOS ఆర్ విండోస్. అయిన తర్వాత అండ్ వన్స్ డౌన్లోడ్ అయ్యాక మనం మన గూగుల్ అకౌంట్తో లాగిన్ చేసుకోవాలి. ఐ ఫర్గాట్ టు యాడ్ ద స్టెప్. అది కూడా మేక్ షూర్. ఇదిగోండి, ఇది మన ప్యాకేజ్ నేమ్ ఇక్కడ చూస్తే com.nickel.counter యాప్. ఓకే, అండ్ లైక్ డౌన్లోడ్ అయ్యాక యాంటీగ్రావిటీ వీ హ్యావ్ టు లాగిన్ విత్ అవర్ గూగుల్ అకౌంట్. దెన్ ఓన్లీ వీ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ దిస్ ఏజెంట్స్. ఇప్పుడు ఇదంతా బాగుంది. ఇప్పుడు లైక్ ఆల్ ది కోడ్ ఈజ్ ఇన్ వన్ ఫైల్ ఉండే main.dat. వీ విల్ మేక్ ఇట్ ఇంటూ మనం స్ప్లిట్ చేద్దాం కోడ్ని. ఐ డోంట్ వాంట్ ది ఎంటైర్ కోడ్ ఇన్ main.dat. మేక్ multiple files based on the usage and make the folder structure better. చూద్దాం ఏం చేసిద్దాం. ప్రెసెంట్గా అయితే లైక్ డార్క్ థీమ్, లైట్ థీమ్ అంతా లాజిక్ అంతా కూడా ఇది ఇందులోనే రాసేస్తుంది main.datలో. అండ్ ఆల్సో ఇచ్చింది ఇంప్లిమెంటేషన్ ఫైల్ ఇచ్చింది. అప్పుడు ఏమంటుంది, ఇది ప్రపోజ్డ్ ఫోల్డర్ స్ట్రక్చర్ అలా ఉండాలి అంటే లిబ్లో మనకి మెయిన్ ఉంటుంది. మెయిన్ జస్ట్ ఎంట్రీ యాప్. ఓకే, అది అన్నది తెలిసిందే. మోడల్స్లో మనకి కౌంటర్ మోడల్, లాగ్ మోడల్లో పెట్టింది. ఓకే, యాప్ థీమ్లో యాప్ కలర్స్ అని పెట్టింది. స్క్రీన్స్లో హోమ్ పేజ్ ఒకటి ఉంది మనకి. ఇప్పుడు విడ్జెట్స్, ఓకే విడ్జెట్స్ అని చేసింది ఒకటి. ఓకే, స్క్రీన్లోనే మొత్తం కోడ్ రాయకుండా, హోమ్ పేజ్లోనే కోడ్ మొత్తం రాయకుండా ఇది విడ్జెట్స్ చేసి విడ్జెట్స్ని మల్టిపుల్ లాగా లైక్ రీయూజబుల్ కాంపోనెంట్స్ లాగా వాడుతుంది. ఓకే, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఓకే, విల్ క్లిక్ ఆన్ ప్రొసీడ్. చూద్దాం ఎలా చేస్తుందో ఏంటో. చేంజెస్ అయితే అవుతున్నాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ ఎలా చేస్తుందో ఏంటో. ఓకే, యాప్ కలర్స్లోకి వెళ్ళి చూద్దాం. కలర్స్లో అన్ని కలర్స్ యాడ్ చేసింది. స్కేల్ బటన్ అంటారు. ఓకే, అండ్ ఆల్సో ఇప్పుడు అది మీరు చూసినట్టయితే ఇట్ ఈస్ యూజింగ్ ది డిఫాల్ట్ కోడ్ అనమాట. లైక్ డిఫాల్ట్ కోడ్ ఇన్ ద సెన్స్ లైక్ దెర్ ఈజ్ నో ప్రాపర్ స్టేట్ మేనేజ్మెంట్. అది ఏ స్టేట్ మేనేజ్మెంట్ కూడా యూజ్ చేస్తుంది. లైక్ చూస్తే కోడ్ చూస్తే కనుక మీరు ఓకే వాడుతుంది, సెట్ స్టేటే వాడుతుంది. మ్యాక్సిమం అన్ని చోట్ల సెట్ స్టేటే వాడి యూఐ అనేది అప్డేట్ చేస్తుంది. కానీ విచ్ ఇస్ నాట్ ఏ గుడ్ థింగ్ వెన్ వీ గో ఫర్ ప్రొడక్షన్ లెవెల్. ఓకే, ఇవన్నిటికీ సెట్ స్టేట్ అని వాడుతుంది. కానీ వీ హ్యావ్ టు గో విత్ ఎ పర్టిక్యులర్ స్టేట్ మేనేజ్మెంట్. సో యాప్ అనేది ఇంకా బెటర్గా పర్ఫామ్ అవుతుంది. యాక్సెప్ట్ ఆల్ అండ్ చేంజెస్ ఏవో చేసింది. 9 ఫైల్స్లో చేంజెస్ చేసింది, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ నౌ వి విల్ రీస్టార్ట్ ది యాప్ అండ్ సీ. ఐ థింక్ యూఐ వైజ్ ఏం చేంజెస్ ఉండదు, జస్ట్ కోడ్ వైజ్ ఒకటే చేంజెస్ చేసింది అదే. సో నాట్ ఎ బిగ్ డీల్. మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. రీస్టార్ట్ అయితే అయింది యాప్. బట్ యూఐ వైజ్ అయితే ఏం అవ్వలేదు చేంజెస్. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ మేబీ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోస్ ఇంకా డెప్త్గా వెళ్దాము. హౌ వీ క్యాన్ క్రియేట్ న్యూ యాప్స్, అసలు ఐడియాస్ ఎలా వస్తాయి, ఎలా చేద్దాం, ఎలా బిల్డ్ చేయొచ్చు, ఎలా డిప్లాయ్ చేయొచ్చు, వాట్ ఆర్ ది ఈజియెస్ట్ వే అన్నీ చెక్ చేద్దాం. సరే, ఎలాగో ఉన్నాం కదా, iOS కూర్చుద్దాం, ఎలా రన్ చేద్దాం. ఫ్లటర్ ఎమ్యులేటర్స్. ఓకే, iOS ఎమ్యులేటర్ ఒకటి ఉంది. iOS emulator. We will launch this emulator. Flutter emulators. Launch spelling తప్పించారా బాబు. ట్యాబ్ ఓపెన్ అయింది. అమ్మో బాబాయ్. సర్లే, ఏదో ఒకటి యాప్ ఆన్ చేసి చూద్దాం. ఫ్లటర్ రన్ అని ఇస్తే అప్పుడు మనకి మేబీ ఇట్ షుడ్ ఆస్క్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఇందులో రన్ చేయాలి, ఆండ్రాయిడ్లో రన్ చేయాలా, ఐప్యాడ్లో రన్ చేయాలని ఇచ్చింది. 2 సెలెక్ట్ చేద్దాం.
మనకి ఐప్యాడ్లో రన్ అవుతుంది. రన్ అయ్యాక విల్ సీ. But anti-gravity will definitely help many developers because వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇంతకుముందు లైక్ మనం ఎక్కడైనా ఇష్యూస్ వస్తే, ఎక్కడైనా స్టక్ అవుతే డెవలపర్స్ అనేవాళ్ళు లైక్ డెవలపర్స్ యూస్ టు గో టు స్టాక్ ఓవర్ఫ్లో, గూగుల్, చాట్ జీపీటీ కూడా ఇప్పుడు వచ్చింది కోడ్. ఇప్పుడు నా కోడ్ ఏమైనా బ్రేక్ అయింది అనుకోండి, చాట్ జీపీటీ కాపీ స్నిప్పెట్ అంటే కాపీ చేసుకుంటా ఇస్తాను, ఇస్తే నాకు ఇది మార్చాలి అంటే అది నాకు చెప్పేది. కానీ ఇక్కడ ఏజెంట్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే, మనం డైరెక్ట్గా ఇదిగోండి ఈ కోడ్ సెలెక్ట్ చేస్తాము, ఇక్కడ చార్ట్ నొక్కుతాము. ನಾವು ఇక్కడ ఈ లైన్ చెప్పింది చూడండి, లైన్ నెంబర్ 128 to 131లో నేను ఐ వాంట్ టు రిమూవ్ దిస్ అని ఇస్తాను. ఆ రిమూవ్ దిస్ మనం కూడా చేయొచ్చులే, ఇంకా కొంచెం కాంప్లికేట్. ఐ వాంట్ టు మేక్ దిస్ బెటర్ లైక్ ఏ సీనియర్ ఫ్లటర్ డెవలపర్ అంట. ప్లీజ్ ఇగ్నోర్ మై టైపోస్. చూద్దాం అసలు ఏం చేస్తుందో చూద్దాం. ఇవన్నీ చేంజెస్ అన్ని స్టేజ్లో పంపిద్దాం. సో బెటర్ టు ట్రై. ఫోకస్డ్ బోర్డర్ ఓకే. మనం అసలు దాన్ని టైప్ గోల్ టార్గెట్ ఇస్తున్నప్పుడు మన ఆ టెక్స్ట్ ఫీల్డ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు ఫోకస్డ్ బోర్డర్ ఏముండాలి అని అది. సో ఇది చూడండి ఏం చేస్తున్నా. ఇంతకుముందు అలా ఉండేది, ఇలా ఉండేది. ప్లీజ్ ఎంటర్ కౌంటర్ నేమ్ వల్ల మొత్తం అంతా సీనియర్ డెవలపర్ లాగా ఇలా మార్చేసింది. లేబుల్ స్టైల్ వచ్చేసరికి లేబుల్ నేమ్ ఇలా యాడ్ చేసింది. కింద మేబీ ఒక యాడ్ చేసింది, ఇదిగోండి ఇన్పుట్ డెకరేషన్ చెప్పి ఒకటి యాడ్ చేసింది. ఇన్పుట్ డెకరేషన్ యాడ్ చేసేసి ఇన్పుట్ డెకరేషన్ని రీయూజ్ చేస్తుంది ఇక్కడ. గుడ్ థింగ్. ఓకే, అందుకే అదే మనం ఫ్లటర్ సీనియర్ డెవలపర్లో అన్నాం కదా, అందుకే ఇలా చేసింది అదే అలా అనమాట. అండ్ ట్యాబ్లో కూడా చూస్తే మనం రీస్టార్ట్ చేద్దాం. చూడడానికి బాగుంది. ఇప్పుడు మనకి యాప్ అయిపోయింది ఆల్మోస్ట్. అప్పుడు యాప్ మనకి ఫ్రంట్ ఎండ్ అయిపోయింది, విచ్ ఇస్ ఆల్వేస్. ఈ డేటా అంతా కూడా డమ్మీ డేటా, ఫేక్ డేటా అనమాట. ఈ డేటానంతా మనము అప్కమింగ్ వీడియోస్లో వీ విల్ రీప్లేస్ దిస్ డేటా విత్ కనెక్టింగ్ ది యాప్ టు ది బ్యాక్ ఎండ్. ఫైర్బేస్తో కనెక్ట్ చేసి మనం చూద్దాం ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ.